నమస్తే అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కి బిల్ గేట్స్ రావడం జరిగింది కదా, మరి పెట్టుబడులకు దారి దొరికేసినట్టే అంటారా? అని అనుకుంటున్నారు కదా చాలా మంది. అలాగే అనుకుందాం. ఎందుకంటే ఓ సాఫ్ట్వేర్ దిగ్గజం ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్వేర్ ని బలోపేతం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ పరంపరలో భాగంగానే ఈవేళ బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా అదృష్టం. వాస్తవంగా అక్కడున్న పరిస్థితులు, అక్కడ ఉద్యోగ కల్పన కోసం పోరాటం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, వీరు ముగ్గురు కూడా ఫ్యాక్టరీలు నిర్మించాలని, ఐటీ కంపెనీలు ఎక్కువగా నిర్మించి యువతకు ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళు వాగ్దానం చేశారు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈవేళ బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తామని చెప్పడం చాలా సంతోషం. అంటే ఇంకొకటి కూడా వినిపిస్తుంది, వైద్య రంగంలోనే బిల్ గేట్స్ హస్తం ఉంటుందంటారా? మరి అన్ని రంగాల్లో కూడా బిల్ గేట్స్ హస్తం ఉండే అవకాశం ఉందంటారా? అన్ని రంగాల్లో కూడా ఆయన సిద్ధహస్తుడు కాబట్టి హస్తం ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఏదేమైనా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ అన్ని ఐటీ కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే అన్ని కంపెనీస్ కూడా తెలంగాణలో ఉండిపోయాయి. ఖచ్చితంగా అక్కడ మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. యువకులకి మన భరోసా కల్పించవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి వేళ బిల్ గేట్ లాంటి వారు కూడా వచ్చి అభివృద్ధిలో భాగం పంచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది.